వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసెంబ్లీ వేదికగా జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు శ్వేతపత్రాలు విడుదలతోనే ఒక రకంగా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, 5 ఏళ్ల పాటు రాష్ట్రం ఎలా నాశనం అయిపోయింది, ఒక నేరస్తుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుంది అంటూ ప్రతి శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ వెళ్ళారు. అదే కంటిన్యూ అయ్యింది అసెంబ్లీలో కూడా. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో కూడా ముందు రోజు కూడా చెప్పింది అదే. దాని మీద అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకున్నట్టుగానే ఎక్కడైతే రద్దు చేస్తున్నామంటూ ప్రకటించారు, మద్యం పాలసీకి సంబంధించి విడుదల చేసిన శ్వేతపత్రం విషయం కానివ్వండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన రాజకీయం, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించడం, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కానీ లేదంటే వైసీపీ నాయకుల మీద, వైసీపీ సానుభూతి పనుల మీద జరుగుతున్న దాడులు, విధ్వంసకాండకు సంబంధించి ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా అసెంబ్లీ సమావేశాల్లో ఒక రకంగా అంటే శ్వేతపత్రాలు విడుదల చేసినప్పుడు చెప్పిన దానికి, అసెంబ్లీలో చెప్తున్న దానికి చంద్రబాబు గారికి ఓన్లీ టార్గెట్ జగన్, లేదంటే 5 ఏళ్ల పరిపాలన, చివరికి ఎమర్జెన్సీకి మించి పరిపాలన ఉంది అని చెప్పడం, అంటే అదొక రాజకీయంగా చూడాలా? 5 ఏళ్ల పాటు ఏం జరిగిందో ప్రజలకు వివరించడమే ఒక పనిగా అనిపెట్టుకున్నారు. రాజకీయం ఎలాగ ఉంటుందంటే, చంద్రబాబు గారి రాజకీయం అసలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో మనుషులు భోజనం చేశారు, కడుపు నిండా తిన్నారు, లేకపోతే పడుకున్నారు. మిగతా వాళ్ళందరి టైంలో ఆటవిక పాలనే నడుస్తున్నది, అరాజకీయం నడుస్తుందని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో చాలా టాక్టికల్గా వ్యవహరించడం ఆయనకు అలవాటు. ఒకప్పుడు నరేంద్ర మోడీ దుర్మార్గుడు, రాక్షసుడు, గోద్రా లాంటి విషయాలు నరేంద్ర మోడీని ఎదుర్కొన్న వీరుడు చంద్రబాబు. అదే నరేంద్ర మోడీని ఆ తర్వాత 2018-19లో కూడా ఎదుర్కొన్న వీరుడే. అప్పుడు నరేంద్ర మోడీ క్యారెక్టర్ ఎంత బ్యాడ్ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు మనం చెప్పేది నిజమా కాదా? ఎన్టీ రామారావు దేవుడు, వీరుడు. అలాంటి ఎన్టీ రామారావు చివరిలో పార్టీ తీసుకునే టైంలో, ఆ తర్వాత దాదాపుగా 2009 దాకా, 1995 నుంచి 2009 దాకా ఎన్టీ రామారావు ఎట్లాంటి క్యారెక్టర్? అమ్మాయిలు లేకపోతే వేరేది. 2009 తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు దేవుడి. అదే సందర్భంలో రాజశేఖర్ రెడ్డి 2004కు ముందు రాజశేఖర్ రెడ్డి 2004 ఏంటి, ఇప్పటికైనా రాజశేఖర్ రెడ్డి రాక్షసుడుగానే చూపెడతారు. జగన్ కనబడ్డాకనే రాజశేఖర్ రెడ్డి మంచోడయ్యాడు. రాజశేఖర రెడ్డి పోయి జగన్ ముందుకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు రాజశేఖర రెడ్డి మంచోడు, నేను ఆయన ఫ్రెండ్స్. మంచి ఫ్రెండ్ ఎవరు నీకంటే రాజశేఖర రెడ్డి ఫ్రెండ్. అంతకుముందు రాక్షస పాలన, అరాచక పాలన 2004 నుంచి 2006 వరకు, 2010 వరకు, ఆయన 9 దాకా కూడా. అలాగే అంతకుముందు ఉన్నటువంటి అంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ ఓవరాల్గా చంద్రబాబుకి ఎవరు ప్రత్యర్థైనా వాళ్ళు అసలు సమాజానికి పనికిరారు, దేశద్రోహులు, రాక్షసులు, అరాచకవాదులు. ఒక చంద్రబాబు నాయుడు విజనరీ, భవిష్యత్తును గురించి ఆలోచిస్తాడు, ప్రజలందరినీ గురించి ఆలోచిస్తాడు. ఆయన వరకు ఆయనే కరెక్ట్. ఇది సహజ సిద్ధంగా జరిగేటటువంటి పరిణామమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆగాడా? 2014-19 తర్వాత 19 నుంచి 24 దాకా చంద్రబాబు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేశాడు కదా ఆయన. అన్నిట్లలో కూడా అసలు ఈయన ఇట్లాంటి వాడు రాజకీయాలకు పనికిరాడని మాట్లాడాడుగా. రాజకీయాలకు ఇట్లాంటి వాళ్ళతోనే పరమ ప్రమాదం అని చెప్పారు కదా. కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి, కేసీఆర్ రాక్షసుడు, కేసీఆర్ రేవంత్ రెడ్డి పనికిరానోడు. అంటే మనకి వ్యక్తిత్వాలు చంపుకునే రాజకీయాలు భారతదేశంలో ఉంటాయి. సైద్ధాంతిక ప్రాతిపదికన, విధానాల ప్రాతిపదికన విమర్శించుకోరు ఇక్కడ. అలా విమర్శిస్తే జనాలకు అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, వీటి గురించి వివరిస్తే ప్రజలకు ఏం అర్థం కాదు. కాబట్టి మోడీ చెడ్డోడు అని చెప్పేసి కమ్యూనిస్టులు ప్రచారం చేస్తారు, కమ్యూనిస్టులు చేయని మనుషులని బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తారు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని నేను ఢిల్లీ వెళ్ళి కూర్చొని జంతర్ మధ్య ధర్నా చేసి వచ్చారు కాబట్టి, శాసనసభలో కూడా గత 5 ఏళ్లలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాల్సి వచ్చిందా? లేదు, వాళ్ళు ముందే చెప్పారు సార్. వాళ్ళు అది రిలీజ్ చేస్తారని తెలిసినే జగన్ ఈ పని చేసి వచ్చాడు, ఎదురుదాడి ముందస్తుగా. వాస్తవంగా జగన్ అనుకున్నది ఏంటంటే, వీళ్ళు ఇక్కడ అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేసే టైంకి అతను అక్కడ చేయాలని. ఆ విషయం గ్రహించినటువంటి చంద్రబాబు ఏం చేశారంటే, చిన్న జిమ్మిక్ చేశారు. ఆ రోజున తీసుకొచ్చి వేరే శ్వేతపత్రం రిలీజ్ చేసి మరుసటి రోజుకి మార్చారు. జగన్ అక్కడ అనౌన్స్ చేసి వచ్చిన మరుసటి రోజున శాంతి భద్రతల శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ముందు రోజున సహజ వనరుల దోపిడీ,
అవును. వీటి గురించి చేసుకొచ్చారు. కాబట్టి ఎవరెత్తుగడ వాళ్ళదే ఉమ్, రాజకీయాల్లో. ఆర్థిక వ్యవహారాల గురించి, శాంతి భద్రతల గురించి, లేదంటే కొన్ని అంశాలు, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాలు, ఒక రకంగా అధికారంలోకి రాగానే మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న రాష్ట్ర ప్రయోజనాలు ఎంతవరకు చూడొచ్చు? అవి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామని ప్రజలకి ఏం హామీ ఇవ్వలేదు కదా, దానివల్ల ఏమైనా ఉరుగుతుందా? ఆయన ప్రతిసారి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూనే అంటే ఉంటారు. ముందే చెప్పారు సార్, మీరు రాగానే 6 శ్వేతపత్రాలు విడుదల చేస్తారు. అదే అనేది ఇప్పుడు ఇంతకుముందు కూడా శ్వేతపత్రం వల్ల ఒరిగేది ఏంటని. శ్వేతపత్రం ఇంతకు ముందు బాగాలేదు. రాజశేఖర్ రెడ్డి ఏదో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఏమైంది? శ్వేతపత్రాలు ఒరిజినల్గా చెప్పాలంటే బయట ఈ 5 ఏళ్లలో రాజకీయంగా చేసిన ఉపన్యాసాలు అసెంబ్లీలో చేయడు, అంతమించి ఏముంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెక్కలు చూపించడం, ఎట్లా లెక్క అనేది ఎట్లా చూపెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ శాంతి భద్రతల శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఏం లెక్క చెప్పారు? 2014-19 డేటా ఇచ్చారు. 2014 డేటా అంటే ఏంటి? అప్పటికి ఎవరున్నారు? జగన్ ఉన్నాడు అధికారంలో, కాంగ్రెస్ అధికారం కదా అప్పుడు. 14 అంటే 14 దిగింది ఎవరు? కాంగ్రెస్ హయాం కంటే మా హయాంలో 15% ఈ దగ్గర ఇచ్చుకొచ్చారు. ఈయన కంపేర్ చేయాల్సింది ఎవరితో? 14, 19, 19, 24. కానీ 19-24 లెక్కలు చూపించలా. 19-24 లెక్కలు చూపెడితే హత్యల కేసుల్లోనూ అత్యాచారాల కేసుల్లోనూ తక్కువ ఉన్నాయి, నేరాల సంఖ్య తక్కువ ఉంది. కాబట్టి ఇది చూపించలా. కానీ నేరాలు జరిగినాయి అని లెక్క చెప్పుకొచ్చారు. ఇదిగో లేకపోతే కోడెల శివప్రసాద్ ఎట్ట జరిగింది అట్ట జరిగింది. ప్రతి సంఘటన వెనకాల ఓ లెక్క ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం గతంలో అధికారంలో ఉన్న సందర్భంలో నందిగం సురేష్ని చితకబాదారు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చితకబాదారు. అట్లాంటివి ఎంతమంది మీద జరగలేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద. జగన్ని ఎయిర్పోర్ట్ నుంచి వెనక పంపించలేదా? పవన్ కళ్యాణ్ని అక్కడికి రానీయకుండా చేయలేదా? జనసేన వాళ్ళని తీసుకెళ్లి వెనక్కి పంపించలేదా ఇసుక దగ్గర? ఎన్ని జరగలేదు అప్పుడు? కాబట్టి అప్పుడే అవన్నిటి అంటే చంద్రబాబు ఎక్స్పోజ్ చేసినంతగా మిగతా ఎవరికి చేత కాదు. బీజేపీ వాడికి చేత కాదు, జనసేన వాడికి చేత కాదు, తెలుగుదేశం వీళ్ళకి చేత కాదు, వైసీపీ వాళ్ళకు. ఇంకోటి వాళ్ళకున్న మీడియా స్థాయి పబ్లిసిటీ వీళ్ళకి చేత కాదు. ఓ రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి భేషజము, అహంకారము, లేదా నేను తోపుని అన్న ఆలోచన కాసేపు పక్కన పెట్టి ముందు తను కూడా ఒక 4 పేపర్లు 4 ఛానళ్ళని పెంచి పోషించడం నేర్చుకోవాలి. ఎందుకంటే తిమ్మిని బమ్మిని చేయడం అన్నది మీడియా ద్వారానే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. గత 30 ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటిది నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటిది మీడియా ద్వారా నడుస్తుంది. దానికి పోటీ అని చెప్పి తీసుకొచ్చాడు సాక్షి, కానీ అది క్రమంగా ఉట్టి పార్టీ బాకా ఓదడానికే పరిమితమైంది. మిగతా టైంలో ఉపయోగపడాల. ప్రోత్సహించుకోకపోతే ఈయన చివరికి అదేదో ఆయన చెప్పినట్టు ఎకోబారో బొకోబారో మాఫియా డాన్ కిందనే మిగిలిపోతాడు జగన్మోహన్ రెడ్డి, అంతే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి హామీ నిలబెట్టుకున్నారా? దానివల్ల ప్రజా ప్రయోజనం చేకూరింది అని ప్రజలకి ఒక సంకేతం ఏమైనా ఇచ్చారా? అది ఒకే రోజున 2 ఇన్సిడెంట్స్ నవ్వొచ్చింది. ఆ రోజు పొద్దునే మన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఒక పెద్ద వివరణాత్మకమైనటువంటి ప్రసంగం చేసింది నిర్మలా సీతారామన్. ఏమని? ప్రతి రాష్ట్రంలో కూడా రీసర్వే చేయాలి, భూములు రీసర్వే చేయాలి, రీసర్వే చేసి ల్యాండ్ టైటిల్స్ ఇవ్వాలి, శాశ్వత టైటిల్స్ ఇవ్వాలి, వాటిని 2 సంవత్సరాల టైం పీరియడ్ పెట్టుకుని 2 సంవత్సరాల లోపు గనక ఎవరో అభ్యంతరాలు లేకపోతే డీమ్డ్ టు బి అంటూ శాశ్వత భూ హక్కు ఇచ్చేయాలి. ఎందుకు ఇది అన్నటువంటి విషయం చెప్పింది. ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఈ దేశంలో పెట్టుబడి పెట్టడానికి వస్తే భూమి కొంటే ఆ కొన్నటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడే ఎందుకండి, ఎంత అద్భుతమైనటువంటి ప్లాన్తో చేసుకొచ్చినటువంటిది వ్యాన్ పిక్, ఎంత అద్భుతమైన ప్లాన్తో చేసుకొచ్చింది లేపాక్షి నాలెడ్జ్ హబ్. పెట్టుబడులు కూడా వచ్చినాయి, అటు డబ్బులు బ్యాంకు లోన్స్ ఇచ్చినాయి. కానీ ఎందుకు నడపలేదు? మధ్యలో ఎవడో కోర్టులో లిటిగేషన్ వేస్తాడు. 1000 ఎకరాల మధ్యలో ఎవరో 10 మంది లిటిగేషన్ వేస్తారు. ఏళ్ల తరబడి అది ఇక్కడ పరిశ్రమ ఎందుకు పెడతాడు? ఆ డబ్బులన్నీ ఏం చేసుకోవాలి? అది తీసుకెళ్లి సాక్షిలో పెట్టుబడి పెట్టుకున్నాడు. దాంట్లో చూసాం కానీ మనం ఇక్కడ ఎంత లిటిగేషన్స్ నడిచినాయి. లేపాక్షి నాలెడ్జ్ హబ్ అయినా ఇదైనా సరే నిజంగా అది కనుక అసలు ఆ లిటిగేషన్ లేకపోతే వాళ్ళు వ్యాపారం పెట్టుంటే ఎన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి ఈ రెండిట్లలో. అందులో ఇవి ఇండస్ట్రియల్ హబ్బులు. ఇంటర్మీడియట్ బిలో వాళ్ళకి వస్తాయి ఉద్యోగ అవకాశాలు, డిగ్రీ ఆపైన వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎంత సక్సెస్ఫుల్ గా నడిచేది. భారతదేశంలో ఏ విదేశీయుడైనా పరిశ్రమ పెట్టాలంటే పెద్ద సమస్య ఏంటంటే ల్యాండ్ లిటిగేషన్. ఇక్కడ దాంట్లో మనం కొన్న తర్వాత ఒకడొచ్చి దేవాదాయం అంటాడు, ఒకడొచ్చి వక్ఫ్ అంటాడు, ఇంకోడొచ్చి ఇంకో పేరు చెప్తాడు. సెక్యూరిటీ లేదు. మనం కొన్న భూమికి ఈవెన్ మీరు కొనుక్కున్నానన్నా రేపు పొద్దున అవతలాడు ఇంకోడొచ్చి మా తాత హయాంలో నాకు రాయిగుండా పోయాడు కాబట్టి నాకు హక్కు ఉందని కోర్టుకెళ్ళి నీ దాని మీద స్టే తెచ్చేయచ్చువాడు. ఇట్లాంటి దరిద్రాలు బోలెడు సచ్చినాయి.
అదే. మన దేశంలో. అలాంటి లిటిగేషన్స్ కి శాశ్వత పరిష్కారంగా తీసుకొచ్చినటువంటిదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది భారతదేశం అంతా అమలు చేయాల్సి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వెనకాడిని. ఎందుకు అంటే ఒక విప్లవాత్మకమైనటువంటిది మొండిగా మొరటగా చేయాలి. ఓ రకంగా చెప్పాలంటే సరిహద్దుల్లోకి వచ్చేటటువంటి తీవ్రవాదుల్ని తన్ని తరిమేయడానికి ప్రాణాలకి తెగించి ఎట్లా పోరాడతారో వీటిట్లలో రాజకీయాలు పక్కన పెట్టి చేయాలి. అది చేసినోడు పోయాడు అంటే, కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అదే అనేది, అది చేసినోడు పోయాడు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరిలో ఉండే దరిద్రం ఎట్లా ఉంటుందంటే, అమెరికా సూపర్ రా, రష్యా సూపర్ రా, అక్కడికి పోతే అసలు రోడ్డు మీద రా, ఎంత వెహికల్కి డిస్టెన్స్ ఉండాలి, హారన్ కొడితే ఊరుకోరు, ఇటు చెప్తాం. మరి నువ్వు ఇక్కడ ఎట్టా నడుపుతావు బండి అంటే నువ్వు అడ్డదిడ్డంగా పోతావు. అదే అడిగితే నీ పక్కనోడు అట్ట వెళ్ళాడు కాబట్టి అంటావు. నువ్వు సరిగ్గా వెళ్తుంటే కదా నీ పక్కనోడు కూడా అట్టగా నియమబద్ధంగా పాటించేది. నీతులు అనేది ఎదురోడికి చెప్పడానికి బాగుంటే మన దగ్గరకు వచ్చేటప్పటికి ఎగ్జామ్షన్ కావాలని కోరుకుంటాం. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మన వరకు ఎగ్జామ్షన్ ఉండాలి, మిగతా వాడిని ఎందుకు యాక్షన్ తీసుకోరంటాం. అట్లాంటి మెంటాలిటీ ఉన్నటువంటి వాడు భూ వివాదం నా వరకు నేనేం చెప్తే అట్ట పరిష్కారం కావాలి, కానీ మిగతా వాళ్ళది మాత్రం సస్టైనబుల్ గా ఉండాలి. ఇంకోటి ఇక్కడ భ్రమలు కల్పించారు, భయపెట్టేశారు జనాల్ని, ఏదో జరిగిపోతుంది. దానికి కారణమైంది వీళ్ళు చేసిన తలతెక్క పని. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసినటువంటి తలతెక్క పని ఏంటి అంటే, ఆ పుస్తకం మీద జగన్ బొమ్మ, ఆ రాళ్ల మీద జగన్. అవి లేకపోయి ఉంటే అసలు ఇష్యూనే ఉండేది కాదు, ఏ గొడవ ఉండేది కాదు. అసలు పాయింట్ అలా అక్కడే అతిపెద్దదైనటువంటి తప్పు ఆయన చేసింది. దాన్ని వీళ్ళు చక్కగా అడ్వాంటేజ్ గా తీసుకుని మొత్తం భూములు లాక్కేసుకుంటున్నాడు అన్నారు. ఎట్లా లాక్కుంటాడు ప్రపంచంలో? ఎవడన్నా ఎవడు భూమి ఎవడబ్బా సొంతని ఎవడు లాక్కోగలుగుతాడు ఏ చట్ట ప్రకారం? కానీ ప్రచారం చేశారు. ఇప్పుడు ఏమంది, అది చెప్పారు నీతి ఆయోగ్ కేంద్రం ఉంది అని చెప్తే కూడా వీళ్ళు దాన్ని దేశంలో ఎవడు అమలు చేయలేదు, ఖచ్చితంగా జగన్ అమలు చేశాడు. అంటే ఏంటో సంస్కరణ అమలు చేశాడు. ఇప్పుడు దేశంలో ఎవడు కూడా మీటర్లకు సంబంధించి ఎవడుకాడు వెనకాడాడు కరెంట్ మీటర్. ఎందుకంటే కరెంట్ మీటర్ పెడితే ఒరిజినల్ లెక్క తెలిసిపోతుంది, దొంగ లెక్కలు పోతాయి. స్మార్ట్ మీటర్ దాన్ని పెడితే ఖచ్చితంగా ఓట్లు పోతాయి అని చెప్పి భయపడలా అతను. సంస్కరణ అమలు చేశాడు. ఒకప్పుడు సంస్కరణ అమలు చేసినటువంటి పివి నరసింహారావు ఓడిపోయాడు, సంస్కరణ అమలు చేసిన వాజ్పేయి ఓడిపోయాడు, సంస్కరణ అమలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాలు కూడా వ్యతిరేకించింది. అదే కదా అదే. ఎందుకని అంటే తప్పుడు బయటపడిపోద్ది. మనం స్థానికులు పబ్లిక్ తప్పు చేస్తున్నారు. ఇప్పుడు పాత బస్తీలు ఎందుకు బిల్లులు తెచ్చుకోరండి? ఎవడబ్బా సొత్తది అంటే అక్కడ ఏంటి సమస్య? వాళ్ళ ఓట్లు పోతాయని మనం తప్పును ఒప్పు చేస్తున్నాం. ఇది కూడా అంతే. ఇక్కడ ఎవడు నీకు కరెంటు ఉచిత కరెంట్ ఇవ్వద్దంటలా, ఇయ్యి దానికి ఒక మీటర్ ఎట్టు, ఆ మీటర్లో ఎంత అనేది తేలుతుంది. 1 ఎకరానికి ఉండే మీటర్లో 1000 ఎకరాలకు సరిపడినటువంటి కరెంట్ ఎందుకు వాడుతున్నారు? 1 ఎకరా కోసం తీసుకున్నటువంటి దాంట్లో 100 ఎకరాలకు ఎందుకు కరెంట్ వాడుతున్నారు? ఎవరు వాడుతున్నారు? చుట్టుపక్కల వాళ్ళ పొలాలందరికీ వీటి నుంచి నీళ్ళు ఇస్తున్నారు, లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి కోళ్ళ ఫారాలకి పక్కన ఉన్న ఇండస్ట్రీస్ కూడా దీని నుంచి ఇచ్చేస్తున్నారు. ఇది అక్రమం. ఈ అక్రమాన్ని పట్టుకుంటే దొరికేది ఎవడయ్యా అంటే రాజకీయ నాయకుడు. ఇదివరకటి రోజుల్లో టాస్క్ ఫోర్సులు అని పెట్టి చూసేవాడు. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. అంత కరప్షన్ అనేటువంటిది బహిరంగంగా కాపాడుకునేటటువంటి వ్యవహారం. అట్లాంటిది ఇక్కడ నీతి ఆయోగ్ సంబంధించి ఇది ఇచ్చేటటువంటిది భూములకు సంబంధించి ప్రతి ఒక్కడికో భయం, నా దాంట్లో ఏదో నా లిటిగేషన్ ఏమైనా ఉంటుందేమో, ఎందుకు ఇది పెట్టుకుంటే పెంట. కోర్టు సమస్య నా నెత్తికి వచ్చేదాకా ఆ సమస్య పరిష్కారం కావాలని కోరుకో. అది చేసినందుకు గాను తీశారు. ఇప్పుడు నీతి ఆవిడ ఏం చెప్పింది, ఇలా చెయ్యండి, రాష్ట్రాలకి ఖచ్చితంగా రీసర్వే చేసి వాళ్ళ టైటిల్ వాళ్ళకి ఇవ్వండి. ఇలా చేసేటటువంటి రాష్ట్రాలకు ప్రోత్సాహం 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు. జగన్మోహన్ రెడ్డి కరెంటు మీటర్ల విషయంలో చేస్తే 0.5% ఎక్కువ లోన్ తీసుకోవడానికి పర్మిషన్ వచ్చింది. దానివల్ల ఎక్కువ ఒప్పు తీసుకున్నప్పుడు వీళ్ళు గొడవ చేశారు, ఎక్కువ ఒప్పు తీసుకున్నారు కాదు, ఖచ్చితంగా చట్ట ప్రకారమే చేసుకున్నారు. ఇది 2వ పాయింట్. అట్లా ఏది దీన్ని కూడా అట్లా ఇప్పుడు ఇవాళ అది అమలు చేయలేదు. 50 ఏళ్ళు ఫ్రీ లోన్ కోల్పోయాం మనం, అంతే కదా. 50 ఏళ్ళు వితౌట్ వడ్డీ లోన్ కోల్పోయినట్టే కదా. మేబీ ఇప్పుడు అమలు చేస్తారేమో, పేరు మారుస్తారేమో. యాక్చువల్గా ఇది ఇప్పుడు అమలు కాదు. చంద్రబాబు గారి టైంలోనే భూదార్ కార్డ్ అని బిగిన్ చేశారు ప్రయోగాత్మకంగా. ఒక నియోజకవర్గంలో ప్రారంభించారు ఎలక్షన్స్ ముందు. ఈ లోపు ఆయన వెళ్ళిపోయారు. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓవరాల్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చాడు. కాకపోతే అది అమలు మొదటి దశలోనే చేసేసి ఉంటే చివరిలో ఈ గొడవ ఉండేది కాదు, జనాలకు కూడా అర్థమై ఉండేది. 2-3 ఏళ్ళు పట్టేటప్పటికి చివరిలోకి వచ్చేటప్పటికి అది దుష్ప్రచారానికి సులభమైంది. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో కేంద్రానికి ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఏమన్నా ఒక వివాదం రాబోతుందా? రేపు నీతి ఆయోగ్ సమావేశానికి కూడా ఈయన హాజరు కాబోతున్నారు బాబు గారు అనేది, అందులో ఏమన్నా కన్విన్స్ చేసే ప్రయత్నం జరుగుద్దా? దానికి దీనికి ఏం సంబంధం లేదు. నీతి ఆయోగ్ ఒక ప్రొఫార్మా ఇచ్చింది, ఇట్లా పెట్టుకుంటే చట్టం అని. నేను అనుకోవడం ఏంటంటే జగన్ చేసిన తప్పును కొంత సరిదిద్దుతారు వీళ్ళు, చేసి మళ్ళీ చట్టం చేస్తారు వీళ్ళు, వేరే పేరు పెడతారు. జగన్ చేసినటువంటి చట్టంలో ఏంటంటే లిటిగేషన్ వస్తే
దాని పరిష్కారం హైకోర్టుకి వెళ్ళాలని ఉంది. ఓకే. కింద అవును. స్థాయిలో అధికారుల ద్వారా దాన్ని సెటిలైజ్ చేస్తారు, ఉమ్, వెంటనే సొల్యూషన్ చెప్తారు. ఉమ్, అలాగా ఈ సొల్యూషన్ మనకు నచ్చకపోతే నెక్స్ట్ అప్పీల్ ఏంటంటే హైకోర్టు తప్పించి ఇంకోటి లేదు. ఉమ్, దాన్ని మేబీ జిల్లా కోర్టుకి పెడతారేమో వీళ్ళు. ఉమ్, అట్లాగే ల్యాండ్ రీసర్వే అయితే కంపల్సరీ ఉమ్. దేశవ్యాప్తంగా చేసి తీరాలి, అంటే టైటిల్స్ అయితే ఇవ్వాలా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చెప్పినట్టు ఎవరికి వాళ్ళకి భూ హక్కు ఇవ్వాల్సిందే. ఎవరు ఇవ్వకపోతే ల్యాండ్. అలా 3 ఏళ్ల లోపు చేసిన వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ఉమ్. 3 ఏళ్ల తర్వాత మేబీ యాక్టే చేస్తారేమో. నువ్వు ఈ ఖచ్చితంగా చట్టం చేయాలి. నిజంగా రద్దు చేసి మన రాష్ట్రం వరకు గనక మినహాయింపులా ఉండే అంటే చేయకుండా ఉండుంటే భూ యజమానికి ఏమైనా నష్టం జరుగుతుందా? అర్థం కాల. ఈ మన రాష్ట్రం వరకు దీనికి ఎగ్జంప్షన్ గా వదిలేసి పట్టించుకోకుండా ఉంటే భూ యజమానికి ఏమైనా నష్టం జరుగుతుందా టైటిల్ ఇవ్వకపోతే? టైటిల్ ఇవ్వకపోతే ఏ రాష్ట్రం అమలు చేయకపోయినా ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి నష్టమే. ఉమ్, సింపుల్ లాజిక్ ఏంటంటే ఇవాళ కోర్టులలో ఉన్నటువంటి లక్షల కోట్ల కేసులన్నీ సివిల్ లిటిగేషన్. ఉమ్, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు కొన్నారు 10 ఎకరాల భూమి. ఉమ్, కొన్న తర్వాత మీరు ముగ్గురు దగ్గర నుంచి కొన్నారు. ముగ్గురులో ఒకడు వాళ్ళు కి తండ్రి ఉంటాడు, తాత ముగ్గురికి రాశాడు, ముగ్గురులో వీళ్ళ నాన్నకి వేరే చోట రాశాడు, ఏదో లిటిగేషన్ ఉంటుంది. వాడు కోర్టుకు పోతాడు, మా తాతకి సంబంధించినటువంటి భూమి మాకు సరైన పంపకం జరగలేదు, ఆన్ రికార్డెడ్, ఉమ్, మాకు ముగ్గురికి వర్తిస్తుంది, అప్పటిదాకా ఇది అమ్మడానికి వీల్లేదని కోర్టుకు పోతాడు. మీరు ఇక్కడ కొనేసుకున్నారు ఇల్లు, అవును. కానీ అక్కడ వాళ్ళు లిటిగేషన్కి వెళ్ళడం వల్ల మీరు వివాదంలో పడిపోతారు. ఉహు, అట్లాగే ఒకడు వచ్చేసేసి ఇది వక్ఫ్ బోర్డు ఆస్తి అంటాడు, ఉమ్, అది కాదని నిరూపించుకోవాల్సింది మీరు. ఉమ్, దేవాదాయ శాఖది అంటాడు ఒకడు, ఓకే. కాదని నిరూపించుకోవాల్సింది మీరు. ఉహు, మా అదేది లేకపోతే గనక దాని పేరేంటి 22A భూమి అంటాడు, ఉమ్, మీరు నిరూపించుకోవాలి కాదని చెప్పి. ఉమ్, ఇలా నిరూపించుకోలేక ఆస్తులు కోల్పోయినటువంటి వాళ్ళు ఈ దేశంలో కోట్ల మంది. ఉమ్, సొంత భూమి ఉండి తాత ముత్తాతల నుంచి పండించుకుంటూ ఉమ్, తాత ముత్తాతల నుంచి అనుభవిస్తూ ఉమ్, చివరికి అమ్ముకుందాం అనుకున్నప్పుడు అందక చేతికి నోటికొచ్చిన ముద్దని నోట్లోకి పోకపోతున్నది ఓ పెద్ద సమస్య. ఉమ్, రెండవది జగన్ ఒక అద్భుతమైనటువంటి పని చేసి పెట్టాడు. ఏంటవి? 22A భూముల్ని చుక్కల భూములన్నిటి తీసేసి ఎవరిదాళ్ళకి రిజిస్ట్రేషన్ అవి ఆపేశారు. ఇప్పుడు 20 లక్షల మంది జీవితాలు, ఉమ్, వాళ్ళు దశాబ్దాల నుండి. వెరీ సింపుల్ లాజిక్. అమరావతిలో చూసాం మనం ప్రత్యక్షంగా. ఉమ్, అసైన్డ్ ల్యాండ్ అయితేనేమో 5 లక్షలకి 10 లక్షలకి అమ్ముడిపోయింది, ఒరిజినల్ ల్యాండ్ అయితే ఉమ్, 4 కోట్లకు అమ్ముడిపోయింది. ఇది అధికారికంగా లెక్క చూసాం కదా, నోటుతో విన్నాం కదా మనం. ఉమ్, అది 4-5 లక్షలు ఏంటి, లేకపోతే 10 లక్షలు ఏంటి, ఇక్కడ 4 కోట్లు ఏంటి? అది అసైన్డ్ కావడం వల్ల. అవును. అదే 22A. అవి గనక ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చేసేస్తే ఎంతమంది బాగుపడేవాళ్ళు, కోటీశ్వర్లు అయ్యేవాళ్ళు. ఇప్పుడు అది ఆపేశారు. ఉహు, ఉమ్. ఇట్లాంటివన్నీ అంటే నోటికొచ్చిన ముద్ద నోట్లో నుంచి పోయింది. అంటే అసైన్ భూములు తీసుకున్న వాళ్ళకి కూడా ఇబ్బందేనా రేపొద్దున్న? అంతే అంటే కదా. అసైన్ భూములు అంటేనే ప్రభుత్వం ఇస్తుంది కదా దళితులకి, దాని మీద కూడా ఇబ్బందేనా? ఇప్పుడు టైటిల్ దానికి రాక- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధం లేదు, కానీ అసైన్డ్ భూమికి కూడా టైటిల్ ఇస్తారు, అదే అంటున్నాను, మీదే. టైటిల్ ఇస్తారు. టైటిల్ ఇస్తారు. ఉమ్, అయితే చట్టం మార్చుకోవాలి. ఇప్పుడు 22A కిందన దానికి వీళ్ళు జీవో తీసుకొచ్చి చట్టం తెచ్చేసి ఇచ్చేసేయమన్నారు ఉమ్, భూములు. ఉమ్, ఇప్పుడు ఆపేసింది జగన్ ప్రభుత్వం, ఇదే బాబు ప్రభుత్వం. ఉమ్, ఏది దాదాపు 20 లక్షల ఎకరాలు అయితే ఉమ్, 60,000 ఎకరాల రిజిస్ట్రేషన్ జరిగింది. ఉమ్, ఉమ్, ఇందులో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్నారన్నటువంటి పేరుతో ఆపేస్తున్నారు. ఉమ్, టోటల్ గా 1,90,40,000 మంది బ్రతుకు ఉమ్, మళ్ళీ పాత రోజులకే అదే. ఉమ్. ఆ స్టేజ్కి తెచ్చారు. అంటే భవిష్యత్తులో రాబోయే భూ సమస్యలకు ఒక పరిష్కారం అయితే అవుతుంది ల్యాండ్ టైటిలింగ్ పూర్తయితే పూర్తయితే అమల్లోకి వస్తాయి, లేకపోతే ఇంకా వివాదాలు అనేవి ఇంకా కంటిన్యూ అవుతాయి, జీవితకాలం పడడం. కంటిన్యూ అవుతాయి. ఇంకా అదే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి. లిక్కర్ విషయంలో లిక్కర్ పాలసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది శ్వేతపత్రం ద్వారా? మళ్ళీ యథావిధిగా 2014 నుంచి 19 వరకు వాళ్ళ టీడీపీ హయాంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగబోతోందా? అది చూడాలి. అంటే లిక్కర్ శ్వేతపత్రంలో ఏంటంటే తినేశారు తాగేశారు అన్నారు. అసలు పాయింట్ ఏంటంటే అందులో లెక్కల్లా 18,500 కోట్ల రూపాయల ఆదాయం పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే తగ్గిందన్నారు. ఉమ్, సరిగ్గా చెప్పాలంటే లిక్కర్ పాలసీ 50% సక్సెస్ అయినట్టు. 100% ఏంటి? అంటే అది మద్యపాన మద్య నిషేధం నిషేధం యాంగిల్లో చేయాలి. చూస్తే మద్య నిషేధం చెయ్యాలన్నటువంటి దాంట్లో 50% సక్సెస్ అయినట్టు. 18,000 కోట్ల రూపాయలు తక్కువ దాగిచ్చారంటే ఉమ్, సో 50% సక్సెస్ అయినట్టే కదా. ఉమ్, అవును. అయితే దాన్ని ఎలాగ చూపెట్టారు? పక్క రాష్ట్రం వాళ్ళు తినేశారు, మనం తినలేదు. ఉమ్, అది ఎట్లా అంటే ఆదాయం లెక్కలోకి వస్తుంది తగ్గిపోయింది అసలు? మనకి. అది శ్వేతపత్రం ఎట్లా అవుతుంది? ఉమ్, శ్వేతపత్రం అంటే నీ రాష్ట్రంలో నువ్వంతకు ముందు ఎంత సంపాదించావు, ఉమ్, జగన్ వచ్చాక ఎంత సంపాదించాడు, ఉమ్, ఎందుకు మీ ఇద్దరిదే కదా పరిపాలన నువ్వు కంపేర్ చేయాల్సింది. అవును. ఉమ్, తెలుగుదేశం హయాంలో ఏడాదికి ఎంత ఆదాయం వచ్చింది, ఉమ్, ఏ మందు ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, ఉమ్, జగన్ హయాంలో ఏ మందు ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, ఉమ్, బెల్ట్ షాపుల ద్వారా ఎంత వచ్చింది, వైన్ షాపుల ద్వారా ఎంత వచ్చింది, బారుల ద్వారా ఎంత ఆదాయం వచ్చింది. ఉమ్, జగన్ వచ్చాక రెండే ఉన్నాయి, ఉమ్, బారు
వైన్ షాప్, ఉమ్, వాటి ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, ఉమ్, అంతకుముందు ఎంతమంది తాగేవాళ్ళు, ఉమ్, ఇప్పుడు ఎంతమంది తాగేవాళ్ళు, ఉమ్, అది కదా లెక్క చెప్పాల్సింది. అవును, అది పక్కకు పోయి అందులో ఇప్పుడు శ్వేతపత్రంలో చెప్పింది ఏంటి, తాగడం తగ్గిందని కనబడుతుంది, అవును, ఉమ్, ఆదాయం ఎక్కువ వచ్చింది, ఉమ్, కానీ పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ వచ్చింది అంటారు. ఉమ్, పక్క రాష్ట్రాలతో ఎవడన్నా పోలుస్తాడా? ఉమ్, ఇంకోటి, పక్క రాష్ట్రాలతో పోలిస్తే తగ్గింది మద్యం అంటే అర్థం ఏంటి, మనం తాగడం తగ్గామని కదా. ఉమ్, అదేమంటారు దొంగ మద్యం, దొంగతనాన్ని చట్టబద్ధం ఎందుకు చేస్తావు నువ్వు? అదే వీళ్ళు బ్రాండ్లు, ఎప్పుడైనా ఎప్పుడైనా చేస్తూనే ఉంటారు. అవును. కాబట్టి అది సరే, తెలుగుదేశం వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, జనసేన వాళ్ళకి కానీ సంతోషంగా అంటే ఉంటుంది. రాజకీయ కోణంలో చూసినప్పుడు తాగడం తగ్గింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఓట్లు కూడా తగ్గినాయి. ఓట్లు రాజకీయం బేస్ చేసుకుంటే వీళ్ళు ఇప్పుడు మందు బాబులో లేదంటే మద్యం ప్రియులు చూస్తున్నది ఏంటంటే మళ్ళీ పాత బ్రాండ్లు వస్తాయా, మళ్ళీ ధరలు తగ్గిపోతాయా, యథావిధిగా ఉంటుంది. ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వబోతున్న క్లారిటీ. ఖచ్చితంగా ఒకప్పుడు మద్య నిషేధం కోసం పోరాడి మద్య నిషేధం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మందు తాగించడం కోసం తన విధానం అనుకుంది, ఎన్నికల్లో ఆ హామీ ఇచ్చింది, వచ్చింది, కాబట్టి తాగిస్తారు. రేపు పొద్దున ఇది తాగిన తర్వాత ఏమంటారు, నెక్స్ట్ తాగి ఇప్పుడు చస్తా ఉంటారు అంటే ఎక్కువ మంది. వీళ్ళదేమో మద్యపాన నిషేధం వీళ్ళకి హామీ ఏం లేదు కదా, టీడీపీ అదే హామీ అనేది. ఏం కాదు కదా, తా- వైసీపీ హామీ అది అయిపోయింది. శ్వేతపత్రంలో మాట చెప్పారు, కిడ్నీలు పోయి లేకపోతే ఇలా ఈ పోయి అయిపోయినాయి. అంటే డిఅడిక్షన్ సెంటర్స్ అయితే ఇంకా పెంచుతామని. ఎడిక్షన్ సెంటర్లు 4 తీసుకోవడానికి కూడా పనికిరావు, కానీ నేను అనేది రోగాలతో చచ్చిపోవడాలు. ఉమ్, ఇది ఒకసారి 2014-19 మధ్య సంఖ్య ఎందుకు చెప్పలా? ఉమ్, 14-19 మంది మధ్యలో ఉమ్, ఆయా రోగాలతో ఎంతమంది చచ్చిపోయారు, 19-24 మధ్య కూడా తీయాలిగా. ఉమ్, ఇక్కడ తీశారు ఇంతమంది చచ్చిపోయారు, ఉమ్, 14-19 ఎందుకు చెప్పలా? ఉమ్, ఉమ్, చెబుతే కదా అప్పుడు కంపారిజన్ కరెక్ట్గా తెలిసేటటువంటిది. ఉమ్, బేసిక్ సమస్య ఒకటే, మందు తాగితే నాణ్యమైన మందు, మందు తాగితే ఆరోగ్యకరంగా ఉంటాడని చెప్తాం వెరితనం. ఉమ్, మందు అనే దాని గురించి ఇంతవరకు తప్పుగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు మద్య నిషేధం జీవితంలో చెయ్యరు అని తేలిపోయింది శ్వేతపత్రం ద్వారా. అవునవును, మద్య అదే నిషేధం అయితే సందర్భంలో ఉండదు వీళ్ళ హయాంలో. అదే సందర్భంలో మద్యాన్ని ఎక్కువ తాగిస్తామన్నటువంటిది పరోక్షంగా చెప్పినట్టే. తక్కువ ధరలకి, పాత బ్రాండ్లకి. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మళ్ళీ 29 అధికారంలోకి వచ్చినా మద్యపాన నిషేధం జోలికి వెళ్తారా? ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తా ఉంటే అసలు కిందటిసారి వదిలేశాడు కదా ఆయన. అదే మధ్యలో నిజంగా అయితే కనుక మొత్తం చేయాలి, 2 ఏళ్లలోనే వదిలేశాడు ఆ పాలసీ. ఉమ్, కాబట్టి అంటే ఏంటంటే రేట్లు ఎక్కువ సంపాదించాడు, ఉమ్. అంతకు మించి పాలసీని అయితే అంటే పాలసీ మార్చేశారు కదా, ఒక రూట్ మ్యాప్ వేసేసారు, బ్రాండ్లు మార్చేశారు, ధరలు పెంచేశారు, ప్రభుత్వమే దుకాణాలు నిర్వహిస్తోంది, అదేదో వాకిన్ లిక్కర్ స్టోర్స్ అని పెట్టేశారు, మొత్తం సెటప్ అంతా అయితే మార్చేశారు. వదిలేసినా అదైతే కంటిన్యూ జరుగుతుంది ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు రేపు మారుస్తారు, రేపు పొద్దున కూడా ఇలాంటి సాహసం చేస్తారా, కంటిన్యూ అవుతుంది. ఇంకా హోమ్ డెలివరీ కూడా పెడతాడేమో కొత్త విధానంగా. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు మందు తక్కువ రేటుకి అమ్ముతారు అన్నప్పుడు ప్రతి నెల కూడా ఏదైతే రేషన్తో పాటు ఒక 4 బాటిల్ ఫ్రీగా ఇస్తానని అని చెప్తాడని తెలియదు. అసెంబ్లీలో తల్లికి వందనం పేరుతో జరిగిన డ్యామేజీని ఏమన్నా రికవరీ చేసుకునే ప్రయత్నం నారా లోకేష్ గారు చేశారా, లేదంటే జరిగిన ప్రచారానికి టీడీపీకి అసలు సంబంధం లేదనుకోవాలా? బేసిక్గా అయితే ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది ఇవ్వట్లేదు అని అర్థమైంది. అదొకటి. అవును. రెండవది వచ్చేటప్పటికి తల్లికి వందనం పెట్టినా కూడా పిల్లలు రాలేదు పూర్తిగా. 75,000 మంది తెలుగుదేశంతో పోల్చుకుంటే తగ్గారు. స్కూళ్ళల్లో 10 మందే ఉన్నటువంటి స్కూళ్ళు 11,000 ఉన్నాయి అన్నటువంటిది లెక్క చెప్పుకొచ్చారు. ఓవరాల్గా విద్యా వ్యవస్థ సంస్కరణలో అన్నటువంటి కాన్సెప్ట్ మీద చర్చ తప్పించి దాంట్లో తల్లికి వందనం వీళ్ళు ఆశించారు ఈ ఏడాది నుంచి వస్తాను, రాలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళు ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి కూడా ఏడాది ఎండింగ్లో ఇచ్చారు, మీరు అప్పుడే మమ్మల్ని మానించి అట్ట ఆశిస్తారని అడుగుతున్నారు. కాబట్టి అది నడిచిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో చూసుకుంటే అప్పట్లో రైతు బంధు అలాగే ఆపేశారంటే రేవంత్ రెడ్డి అప్పుడు ఆపేసిన నెక్స్ట్ మంత్ ఇచ్చేసి క్లియర్ చేశారు కదా దాన్ని. ఇక్కడ ఈ విషయంలో అమ్మఒడి విషయంలో మాత్రం అంటే ఎగ్గొట్టే విధానం ఏమైనా నడుస్తుందా వీళ్ళు జరుగుతున్న ప్రచారం ప్రకారం? ఇప్పుడు పెన్షన్ ఇస్తానన్నది ఇవ్వాల, ఇప్పటికి కూడా ఏమి ఇస్తున్నాడు, కేసీఆర్ టైం డబ్బులే ఇస్తున్నాడు. కాబట్టి ఎవరికాళ్ళు అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పథకాలన్నీ తీసేయలేదు అయినా ఆ లెక్కనైతే. అది చెప్తారు కదా, SC ST పథకాలు 20 తీసేశారు, అన్న క్యాంటీన్లు తీసేయలేదా. ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారుతాయి, దానికి అంగీకరించుకుని సిద్ధంగా ఉండాలి. అమ్మఒడి అనే పథకం పోనీ తీసేసిన దాని ప్లేస్ లో తల్లికి వందనం తీసుకొచ్చారు కదా, అది ఒక సంవత్సరం ఒక ఏడాది తీసేయడు అంటే ఒక రకంగా విద్యార్థులకు ఇబ్బందే కదా రేపు పొద్దున. అదే కాదు, రేపు పొద్దున ఎంతమందికి ఇస్తారో కూడా చూడాలి. అది తెలియదు. ఇంకా యాక్చువల్ గా 1,20,00,000 మంది పిల్లలు ఉన్నారు, అందరికి ఇస్తారా? ఇప్పుడు దాంట్లో ఆయన చెప్పడం విధి విధానాలు అవి మారుస్తామన్నారు, ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు. ఎక్కువ ఇచ్చేటైతే 1,30,00,000 మందికి ఇవ్వాలి. ఎందుకని ఏదో కారు కొనుక్కున్నందుకు రేషన్ కార్డు తీసేశారు ఇట్లాంటివి చెప్పారు. ఆ లెక్కనైతే కనుక ప్రతి ఒక్కరికి ఇచ్చేయాలి, వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఫస్ట్ రేషన్ కార్డులు తీసేస్తారా, లబ్ధిదారులను మారుస్తారా, ఇది చూడాలి. కానీ దీని మీద ఇంకో డౌట్ ఏంటంటే, ఆల్రెడీ సచివాలయాలు అయితే ఉన్నాయి, ఇంకా సచివాలయాలు ఇంకా తీసేయలేదు, ఏం ప్రక్షాళన విలీనం కూడా చేయలేదు.
త్రూ సచివాలయాల ద్వారానే కదా మొన్నటి వరకు అమ్మఒడి ఇచ్చినా ఏమి ఇచ్చినా ఇంకా కొత్తగా తల్లికి వందనం పేరుతో లోతుగా చేసే పరిశీలన అధ్యయనం ఏముంటది? అసలు దాంట్లో చెప్పిన మాటే రాంగు. పక్క రాష్ట్రాలకు వెళ్ళి చూసేది ఏంటి? పక్క రాష్ట్రాలు ఎక్కడ అమ్మ ఒడి తల్లికి వందనాలు లేవు. అవును. విద్యా వ్యవస్థకు సంబంధించి ఎవడి ప్లానింగ్ ఆడిదే, ఎవడి రాష్ట్రం ఆడిదే. ఉత్తరప్రదేశ్ మనం తీసుకొచ్చి ఇక్కడ అమలు చేస్తే ఉత్తరప్రదేశ్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు వలసపోయేటట్టు చేద్దామా మనం? ఉమ్, అక్కడ దరిద్రంగా ఉంది ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు బాగు చేస్తున్నారు ప్రయత్నం, ఉమ్, కానీ మనం ఆల్రెడీ బాగుపడిపోయిన ఎడ్యుకేషన్. మనం ఎవరి దగ్గరకు వెళ్ళక్కర్లేదు. ఉమ్, మనకు కావాల్సిందేంటి? మన పిల్లలకు నారాయణ చైతన్య టైప్లో ఎడ్యుకేషన్ కావాలి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఆ పని చేశాడు. ప్రభుత్వ పాఠశాల ఉమ్, ప్రారంభించాడు. ఐబీనా లేకపోతే ఇంకోటి. అవును. అవన్నీ ఉంచాలో లేదో మేము డిసైడ్ చేస్తామంటే రైటా రాంగ్ అది? ఉమ్, పక్క రాష్ట్రంతో నువ్వెందుకు కంపేర్ చేస్తావు? పక్క రాష్ట్రం వాడు నీ మీద కంపేర్ చేసుకుని ఇక్కడికి వచ్చి చూసిపోయారు వాళ్ళు. నాడు నేడు కింద స్కూల్లో అయ్యాను. ఉమ్, నువ్వు వాడి రాష్ట్రానికి వెళ్ళి ఆడి రాష్ట్రంలో బీహార్ లాగా మంది మార్చడం ఏంటి? చండాలంగా ఉత్తరప్రదేశ్లో మంది మార్చడం ఏంటి? ఉమ్, మనం ఎప్పుడో ఎదిగిపోయాం. అవును. మనం వెళ్ళి వాళ్ళకి చూసి నేర్చుకోవడం ఏంటి? నాకు అర్థం కాదు ఉమ్, ఉమ్. అందులో. కార్పొరేట్ విద్యా సంస్థను మళ్ళీ ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు ఏమన్నా ఉండబోతున్నాయా? అందుకే దీన్ని పక్కన పెట్టడానికి లేదంటే ఈ ఏడాది ఆపడానికి ఒక కారణం. నేను అంత అపప్రాధ ఇప్పుడే వెయ్యను. ఎందుకంటే ఇప్పుడు మనం చూడాలి. ఉమ్, స్టార్టింగే మనం ఆ ఇంటెన్షన్తో చూడకూడదు. ఉమ్, ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ సంబంధించి ఇప్పుడు ఒక మాట అన్నారు, ఏ చూస్తామని. ఉమ్, ఒక ఏడాది ఆగాలి. ఉమ్, ఆగి వీళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ ఇయర్ పాలసీ చూసుకున్నాక. ఉమ్, ఒకటి ఇందులో కొన్ని తేడా చేశారు. ఉమ్, ఇప్పటికే ఈ భోజనాలు, అది కూడా మధ్యాహ్న భోజనాలు కూడా ఉమ్, రూట్ మారిపోయింది. రకరకాల చోట్ల రకరకాల విధానాలు వచ్చినాయి. ఉమ్, ఓవరాల్గా ఒక ఏడాది దాకా చూడకుండా ఉమ్. మనం గబక్కన ప్రిమేచ్యూర్డ్గా ఒక అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు. అంటే చంద్రబాబు గారి పరిపాలన అయితే కొత్త కాదు కదా. ఇప్పుడు గ్యాప్ ఇచ్చొచ్చిన 14 నుంచి 19 వరకు బాబు గారి పరిపాలన చూసినప్పుడు కార్పొరేట్ విద్యా వ్యవస్థకి పెద్దపీట వేశారు అనేది అప్పట్లో వచ్చిన అభియోగం వైసీపీ చేసింది. తర్వాత చూసుకుంటే కంప్లీట్గా జగన్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో కంప్లీట్గా మార్పు తీసుకొచ్చారు. కొన్ని విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆ దిశగానే వెళ్తుందేమో, అందుకే ఇటువంటి వాటికి కామాలు పెట్టారనే పేరుతో పులిస్ స్టాపులు పెడుతున్నారు. అదే నేను అనేది. ఇప్పుడే మనం అట్లాంటి అభిప్రాయానికి రాకూడదు. ఓ ఏడాది చూడాలి అంటున్నా. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చే టైంకి ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. అవును. కాబట్టి ఇప్పుడే పాలసీలు మనం వీళ్ళ గురించి అనడానికి వీల్లేదు. అసలు వీళ్ళు ఏం చేస్తారు, ఎలా జరుగుతుంది, ఇదంతా వచ్చే ఏడాది మనం ఆ రిపోర్ట్ చూశాక ప్రోగ్రెస్. అంటే పరీక్షలు రాయకముందే ఇటు పనికిరాడని మనం చెప్పకూడదు. ఇప్పుడే ప్రస్తుతం వీళ్ళు ఇప్పుడే చదువుతున్నారు. చదువు పూర్తయ్యాక 1 సంవత్సరం అయ్యాక వీళ్ళు పరీక్ష రాశాక అప్పుడు మార్కులు వేద్దాం ఆ విషయంలో, ఎడ్యుకేషన్ విషయం. మరోపక్క చంద్రబాబు గారు రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకొని నిలబడడం సాధ్యం అవుతుందా? ఒక పక్క ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకు కూడా గేల వేస్తున్నారు అనే ప్రచారం చూడాలంటే బేసిక్గా ఒకటి, మన 2 రాష్ట్రాల్లో అయితే గనక ఈ ఆయారం గయారం కల్చర్ ఎక్కువ. కాబట్టి తెలంగాణతో పోల్చుకుంటే మనకు కొంచెం తక్కువ. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎప్పుడు బాధితే, తెలుగుదేశం ఎప్పుడు లబ్ధిదారి. ఇప్పుడు 2014-19లో 23 మందిని తీసుకుంది. అట్లాగే 19-24 మధ్యలో కూడా 4 తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో 23 మందిని కోల్పోయింది. మొన్నటిసారి 4 కోల్పోయి 4 తెచ్చుకుంది. కాబట్టి ఇక్కడ తేడా ఏంటంటే జగన్ వలసల ప్రోత్సాహం తక్కువ, చంద్రబాబు నాయుడు వలసల ప్రోత్సాహం ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీలకు గాలం వేస్తున్నారు, ఎంపీలకు గాలం వేస్తున్నారు. ఇవన్నీ కూడా దానివల్ల ప్రయోజనం ఏమైనా సాధించారు 14-19లో? దానివల్ల ఏమైనా ఒరిగిందా? ఇప్పుడు కూడా అట్లా తీసుకున్నారు అనుకోండి, జనానికి అదే సంకేతం వెళ్తుంది. లేదు ఎథికల్గా ఇప్పటికే నీకు ఎక్కువ ఓవర్లోడెడ్. ఇప్పటికే 164 మంది ఎమ్మెల్యేలు, ఎవరికి పదవి ఇవ్వాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఎంపీల పదవి ఎక్కువ అయిపోయి ఉన్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పటికే నియోజకవర్గాలకి నాయకులు ఉన్నారు, ఇంకా మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని ఈ నిన్నటిదాకా వీళ్ళందరూ విలన్లని చెప్పి ఇప్పుడు వాళ్ళని తెచ్చుకుని హీరోలు నెట్ట చేస్తున్నారు. అంటే ఎమ్మెల్యేలని, ఎంపీలను తీసుకుంటే ఓకే, రాజకీయంగా ప్రయోజనమో, రాజకీయ నిర్ణయాలు రాజకీయంగా దెబ్బ కొట్టారనుకోవచ్చు. ఎమ్మెల్సీలు దాదాపు 12 మంది ఎమ్మెల్సీలు రాబోతున్నారని వీళ్ళు చేస్తున్న ప్రచారం అధికారికంగా ఏమన్నా వీళ్ళకి ప్రయోజనం తెచ్చి పెడుతుందా? ఆ ఆలోచనలు ఏమైనా చేస్తారు? ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ చేసింది అందుకే. ఎమ్మెల్సీలు మొదట్లో కాంగ్రెస్ వాళ్ళందరూ పట్టుకుని, ఇప్పుడు ఆ లెక్కనైతే చంద్రబాబు క్రిందసారి 2014-19లో వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళందరినీ ఆయన తన వైపుకి మార్చుకున్నాడు. ఆయన చేసేస్తాడు. జగన్ ఆ పని చేయలే, ప్రోత్సహించాల. ఆ విషయంలో అభినందించాలి. రాజకీయంగా మాకు అండవా వేసుకోవాలంటే మీరు పార్టీ రాజీనామా చేసి రావాలన్నారు. అట్లా చేసింది ఒక మాణిక్యవర ప్రసాద్, ఆయనకి ఇచ్చారు. తర్వాత మళ్ళీ జూపుడికి కూడా ఇవ్వలేదు, అట్లా పదవి ఏమి ఇవ్వలేదు. అట్లా టర్మ్ అయిపోయిన తర్వాత వచ్చాడు, ఆయన కొత్తగా ఇవ్వలేదు. అట్లా ఓవరాల్ గా చూస్తే ఆ విషయంలో ఎథికల్ గా చూస్తే జగన్ బెటరు. 100కి 90% కరెక్ట్ గానే ఉన్నాడు. ఒక 10% మాత్రం 4 ఎమ్మెల్యేలు తీసుకున్నాడు, కానీ అది కూడా కండవాలు కప్పకుండానే ఉంచాడు. ఇక్కడ ఈయన దగ్గర అట్లాంటి ఎథికల్ ప్రాక్టీసెస్ ఏం లేవు. గతంలో కూడా 23 మందిని తీసుకున్నారు. తెలంగాణలోనూ ఓటుకు కోట్లు గొడవ అదే కదా. అట్లాగే ఇప్పుడు మళ్ళీ మొన్నటిసారి 4 తీసుకున్నారు. సరే మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 4 వెళ్ళారంటే గ్రేట్ ఆయనకి.
ఉమ్, ఎంపీలు. ఆ లెక్కనైతే ఇంతకుముందు 4 ఎంపీలు కూడా తీసుకున్నారు కదా తెలుగుదేశం. ఉమ్, ఉమ్, కాబట్టి వాళ్ళు అదేం ఫీల్ అవ్వరు. ఉమ్. అంటే ఎథికల్ గా దెబ్బ కొట్టడానిక ప్రభుత్వానికి భారీగా చేకూరే లబ్ధి ప్రయోజనం ఏమన్నా ఉంటుందా ఒక 12 మంది ఎమ్మెల్సీలు నిజంగా తీసుకుంటే? జగన్ని శాంతం వెనకాల ఎవరూ లేకుండా చేయడం అనే ప్రయత్నం అంతకుముందు 23 మందిని తీసుకున్నా, ఇప్పుడు 23 మంది తీసుకున్నా. ఇప్పుడు ఉమ్, ప్రతిపక్ష పాత్ర పోషించింది క్రిందటిసారి తెలుగుదేశం పార్టీ మండలం అడ్డు పెట్టుకున్నాయి. దాదాపు అవును. 2 సంవత్సరాల పాటు జగన్ని పరిపాలన చేయనీలా, ఉమ్, పెద్దానికి అడ్డుపడుతూనే వచ్చారు. ఉమ్, అట్లాగా తమకి ఇబ్బంది రాకుండా మొదట్లోనే యువతలకు లాగేసేస్తే ఉమ్, జరిగిపోతుంది. ఉమ్, వాస్తవంగా శాసన మండలిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఎన్నికయ్యేటటువంటి ఎన్నికల్లో ఎంతవరకు గెలుస్తారో తెలియకనే కదా ఆ సీట్లు ఇచ్చేది. అవును. వాళ్ళ వలన ఒరిగేది ఏంటంటే ఈ 2 ఏళ్ళు వాళ్ళకి వీళ్ళు మేబీ ఏంటంటే మీ జోలికి రాము మేము అని హామీ, ఉమ్, లేదా వాళ్ళకి ఏమన్నా పర్సనల్ ప్రయోజనాలు పొందడానికి సహకరిస్తారు వీళ్ళు. ఉమ్, ఉమ్, అందుకోసం వచ్చేసారు అనుకోండి, ఉమ్, వైసీపీకి లాసే. అవును. కాకపోతే అలాగని చెప్పేసి అది ఎథికల్గా యాక్సెప్టబుల్లా, ఉమ్, ఉమ్, ఉమ్. ఆత్మవిమర్శ చేసుకోవాలి అది. కానీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే విషయాల్లో ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందండి? అంటే ఎమ్మెల్యేలు అంటే ఓకే వచ్చేస్తారు. ఇప్పుడు మొన్న 4 వచ్చారు. వాళ్ళ పార్టీకి అయితే రాజీనామా చేయలేదు, మద్దతుగానే ఉన్నారు, అలాగని పార్టీలోనే చేరలేదు. కానీ ఎమ్మెల్సీలు అనేది ఎమ్మెల్యేల ద్వారా చట్టసభల ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్సీలు కాబట్టి వాళ్ళకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? లేదంటే వాళ్ళు కూడా సింపుల్గా వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలా కంటిన్యూ అయిపోవచ్చా సభల్లో? 2/3 కలిసి వస్తే ఏం చేయలేరు. అంటే దానికి కూడా ఏమైనా ఒక నెంబర్ ప్రకారం తీసుకుంటారు, ఎంతమంది వస్తే ఏం ప్రాబ్లం ఉండదు, ఇక అదే వైసీపీని 2/3 శాంతం అయితే మూసేయచ్చు. ఒక ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే చైర్మన్ వైసీపీ మనిషి అవును. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా వెళ్ళగానే అనర్హత వేటు వేసేయచ్చు. ఆహా, అనర్హత వేటు ఇప్పుడు అట్లాగే వేశారు కదా జంగా కృష్ణమూర్తికి, అవును. లేకపోతే కనుక మొత్తం 2-3 విషయంలో చేశారు కదా. ఉమ్, ఇప్పుడు ఉమ్, కోర్టుకు వెళ్ళి అడ్డుపడింది 2 అనుకుంటా, రఘురాజునో ఎవరో సంథింగ్, ఉమ్, ఉమ్. అట్లాగే ఇంకొకళ్ళు ఎవరు వంశీకృష్ణ యాదవ్ అట్లాగా అనర్హత అవును, వేటు అవును, వేశారు. అవును. తర్వాత ఇంకొకళ్ళకి కూడా వేశారు. చేశారు ఇద్దరికి ఇద్దరిది చేశారు. కన్ఫామ్ అప్పుడు అయిపోయింది. అవును. రామచంద్రయ్య శ్రీరామచంద్రయ్యది ఈ చేశారు కదా. ఇప్పుడు వాటి ప్లేస్ లోనే కదా 2 కొత్తగా ఎన్నికైంది, జనసేన వాళ్ళిద్దరు ఒకళ్ళు, జనసేన ఆయనని తెలుగుదేశం ఒకళ్ళు. అట్లాగా ఉంటది బేసిక్ గా. ఏం చేస్తారో చూడండి. అంటే ఒకవేళ వెయిట్ అయితే వేయచ్చు, 12 మంది ఒకవేళ వచ్చేసిన వెంటనే చైర్మన్ స్పీకర్ చైర్మన్ అయితే వెయిట్ వేసే అవకాశం ఉంది. చైర్మన్ తో సహా లాక్కుంటే ప్రాబ్లం లేదు. అప్పుడైతే అంటే ఇప్పుడు 32 మంది అనుకుంటా కదా వీళ్ళకున్నది. 12 మంది వస్తే ప్రాబ్లం ఏమి ఉండదా? నేను అదే 12 మంది వస్తే కుదరదు అంటున్నా. వాళ్ళు అనర్హత వేటేస్తారు. కాబట్టి అనర్హత వేటేసాక వాళ్ళకే ఇస్తామని చెప్తే వాళ్ళు వచ్చారనుకోండి, అనర్హత వేటేస్తే ఎమ్మెల్యేల కోట వీళ్ళదే కాబట్టి వీళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళదు కాబట్టి. కాకపోతే వాళ్ళకే ఇస్తామని వీళ్ళు అష్యూరెన్స్ ఇచ్చి తీసుకోవాలి. అంటే మళ్ళీ ఎలక్షన్లు పెడతారా? మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ ఎమ్మెల్యే ఇప్పుడు మొన్న ఎట్లాగైతే ఇద్దరిది ఎలక్షన్ జరిగిందో అట్లాగే జరుగుతాయి. ఒక రకంగా ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సాధించింది ఏంటి? జాతీయ స్థాయిలో సక్సెస్ అయ్యారా, రాష్ట్రంలో సక్సెస్ అయ్యారా? నిజంగా అంటే జాతీయ స్థాయిలో తన బద్ధత ఏంటో చూపెట్టుకోగలిగాడు. తనకంటే ఇక్కడ ఒంట రోడ్ అయిపోయాడు, ఇక జగన్కి వెనకాల ఏమీ లేదు అన్నప్పుడు, లేదు జగన్కి జాతీయ స్థాయిలో పలుకుబడి బాగానే ఉంది అన్నటువంటిది 8 పార్టీలు అటెండ్ అవడం ద్వారా జగన్కి జాతీయ స్థాయిలో పలుకుబడి అయింది. ఇదివరకు చక్రాలు తిప్పేటటువంటి నాయకుడు చంద్రబాబు అని ఫీల్ అయ్యేవాడు. తను అరెస్ట్ అయినప్పుడు జైల్లో ఉన్నటువంటి సందర్భంలో మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళ కోసం ఎతకాల్సి వచ్చింది. 2-3 అది కూడా క్యాజువల్ గా స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసినటువంటి. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి స్టార్టింగే 8 పార్టీలు మద్దతు ఇచ్చినాయి. తద్వారా ఓ రకంగా తన బలమేం తగ్గలేదు అనేటటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేసుకోగలిగారు. ఆ మద్దతు జగన్ చూసి వచ్చిందని అనుకోవాలా, బీజేపీ మీద వ్యతిరేకత వచ్చింది అనుకోవాలా? రెండు కూడా అనుకోవాలా. జగన్ తమ వైపు లాగే ప్రయత్నం, భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత. రెండోది ఏంటంటే చంద్రబాబుకి ఇదివరకు చక్రాలు తిప్పినటువంటి స్టేజ్తో కంపేర్ చేస్తే ఇప్పుడు జగన్ని, అంటే అప్పుడు ఏంటి ఆయన ఎక్కువ యాక్టివిటీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే లాంగ్ స్టాండింగ్ లైఫ్ చూసుకుంటున్నారు. అప్పట్లో చంద్రబాబుకి లాంగ్ స్టాండింగ్ లైఫ్ ఉంది కాబట్టి బాబు చెప్పినట్టు నడిచినాయి. ఇప్పుడు జగన్కి ఆ విధమైనటువంటి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇంకో 20-30 ఏళ్ళు రాజకీయం చేస్తాడు కదా అని చెప్పేసి. అంటే ఒక 11 సీట్లకే ఒక పతన స్థాయికి వచ్చిన ఒక పార్టీకి 8 పార్టీలు జాతీయ స్థాయిలో సపోర్ట్ వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు అక్కడ వాళ్ళు చూసారా? అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ ఏఐడిఎంకే ఉంది, ఓసారి 6 వచ్చినాయి, దానికి డిఎంకేకి 7 వచ్చినాయి. ఇంకెక్కడ మనకైతే 175. అక్కడ సీట్లు 240 ఎంత ఉన్నాయి. ఇక్కడ అన్ని సీట్లు ఉన్నప్పుడు వచ్చింది 6-7 వాళ్ళకి. జయలలిత ఒకసారి 6 సీట్లకు వచ్చింది, కరుణానిధి ఒకసారి 7 సీట్లకు వచ్చాడు. వాస్తవంగా మన రాజకీయం కూడా దాన్నే ఫాలో అవుతున్నాం, అటో ఇటు. అంటే తక్కువ వచ్చిన పార్టీలను అలా అయితే సమాజ్వాదీ ఉంది, టీఎంసీ ఉంది, అది రెండు ఉన్నాయి కదా. వాళ్ళకి కూడా ప్రతిపక్ష పాత్ర లేకుండా లేదు. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష స్థానం కూడా లేదు. అది అవును, దాంట్లో కాంగ్రెస్ ఉన్న టైంలో, కమ్యూనిస్టులు ఉన్న టైం లేదు, దానికి సీన్ రాలా. కాబట్టి వాళ్ళ అది కాదు లెక్కేసేది, వీళ్ళ కెపాసిటీ ఎంత,
ఇవాళ ఒకటి మర్చిపోతున్నది ఏంటంటే వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఏ ఏ పార్టీకి ఎంతెంత ఓటు పర్సంటేజ్ దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ఎంతెంత పర్సంటేజ్ వచ్చింది అని లిస్ట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. దాంట్లో 5వ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, 40%, 2.5%. మనకి ఇక్కడ లెక్క కాదు, దేశవ్యాప్తంగా. దేశవ్యాప్తంగా బీజేపీకి 36.5%, 37% ఉంది, కాంగ్రెస్కి 21, 22 ఉంది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు 5వ స్థానంలో బీజేపీ ఉంది, ఇదే తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 7వ స్థానంలో తెలుగుదేశం ఉంది, టోటల్గా పోలైన ఓట్ల పర్సంటేజ్ లెక్క చూసుకుంటే. కాబట్టి అది లెక్క తీస్తారు వాళ్ళు. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండను ఇప్పుడు జాతీయ స్థాయిలో అక్కడ చూపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు. అది కేంద్ర పెద్దలతో మాట్లాడినా సరిపోద్ది, ధర్నా చేయడం వెనక ఏంటి ఆయన చేసిన రాజకీయం? ఇప్పుడు కేంద్రంలో ఎవడ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఆయనకి. ఇప్పుడు జగను మోడీని కలుస్తాను, అమిత్ షాని కలుస్తాను, బహిరంగ లేఖలు రాశాను అన్నారు. ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఎన్డీఏలో భాగస్వామి కదా చంద్రబాబు, వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మరి అట్లాగని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఎవడు పట్టించుకుంటాడు? అందుకనినే ఢిల్లీ వెళ్ళి ఇక్కడ ఏంటంటే అసెంబ్లీలో ఫుట్బాల్ ఆడుకుంటారు, దానికి కౌంటర్ సమాధానం చెప్పడానికి అక్కడికి వెళ్ళి చేసుకొచ్చింది అది. ఇప్పుడు ఇదివరకు మనం గుర్తు తెచ్చుకుంటే అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసి జగన్మోహన్ రెడ్డి స్వయంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో విమర్శలు చేసేవాడు. దానికి సాయంత్రానికల్లా చంద్రబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేవాడు, గుర్తుందా మీకు? చాలా కాలం పాటు జరిగింది కదా అది. సేమ్ ఇక్కడ చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తుంటే ఈయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏమి వాళ్ళు వేయరు కదా ఇక్కడ అసెంబ్లీలో. ఇదివరకు చంద్రబాబుని ఏమి వేయలేదు కదా, ఆయన బయట చెప్పుకున్నాడు, ఈయన బయటికి వెళ్ళి ఢిల్లీలో చెప్పుకున్నాడు, అంతే తేడా. ఒకప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అప్పట్లో కూడా మోడీని, అమిత్ షాని కలిసిన సందర్భాలు ఉన్నాయి ఆ టైంలో. అప్పటికిప్పటికి ఏంటి డిఫరెన్స్? అంటే ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు ఏమైనా ప్రయారిటీ పెరిగిందా టీడీపీకి, అందుకే ఈయన దగ్గర రానివ్వట్లేదా? అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ఉందిగా, ఉంది. అవును, ఉన్నప్పుడు కూడా వచ్చినాయి అపాయింట్మెంట్లు. అయితే ఫస్ట్ లో కాదు, 2-3 ఏళ్ల తర్వాత జగన్ కి అపాయింట్మెంట్ ఇవ్వడం బిగిన్ చేశాక తెలుగుదేశంకి బీజేపీకి మధ్యన డిస్ప్యూట్స్ వచ్చినాయి. అతనికి ఎట్ట అపాయింట్మెంట్ ఇస్తారంటే ప్రతిపక్ష నాయకుడు అడిగినప్పుడు ఎట్ట ఇవ్వమని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడటం, అలా ఇవ్వడం ద్వారా జగన్ ఎంకరేజ్ చేస్తున్నాను వీళ్ళు ఫీల్ అవ్వడం, ఇదంతా జరిగింది. అప్పట్లో ఏంటి పూర్తి బలం ఉంది బీజేపీ కాబట్టి వాళ్ళు పని చూసుకోమన్నారు, గొడవ నడిచింది. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళకి చంద్రబాబు మీద డిపెండెన్సీ ఉంది కాబట్టి అంత తొందరగా వదులుకునే పరిస్థితి. చంద్రబాబు గారు ఏమైనా బలమైన కంచేసారా చుట్టూ? ఖచ్చితంగా, జగన్ వెళ్ళకుండా ఖచ్చితంగా కేంద్రంలో, అందులో డౌట్ ఏం లేదు, అదే నడుస్తుందని అనుకోవాలి. అంతే. ఒక రకంగా ఐఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో, ఆ 8 పార్టీలు కలిసి రావడం? 3 కోణాల్లో చూడాలి. ఒకటి, నెంబర్ 1 వెళ్తే ఏంటి ప్రయోజనం? 240 మంది, 232 మంది ఎంపీలు తోడున్నట్టు అవుతుంది. ఈ నలుగురితో కలిపితే 236 అవుతారు. రాజ్యసభలో ఇంకో 11 మంది అవుతారు. ఈయనకి ఏదన్నా ఇక్కడ ప్రాబ్లం రాగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు గొల్లుమంటుంటాయి, చేసేస్తుంది. ఇట్లాగే మమతా బెనర్జీకి సపోర్ట్ గా, కేజ్రీవాల్కి సపోర్ట్ గా, అట్లాగే ఎట్లయితే వచ్చేది అవన్నీ జరుగుతాయి. ఆ విధమైనటువంటి సపోర్ట్ వస్తుంది ఒక ఆస్పెక్ట్ లో చూసుకుంటే. మైనస్ ఏంటంటే జగన్ కేసులు ఇప్పటిదాకా కోర్టులలో ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు 5 ఏళ్ళు వాయిదా పడతానే వచ్చినాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా దిగ్గానే రోజువారీ విచారణకు వచ్చింది, రేపు పొద్దున్న జైలుకు పోవచ్చు, పంపించవచ్చు, టార్గెట్ అవుతారా? అంతే కదా. అప్పుడు తీసుకెళ్లి ఇప్పుడు ఆ ఈడీ కేసు పెట్టచ్చు దీని మీదన. ఇప్పుడు జగన్ హయాంలో కుంభకోణాలని చెప్పి లోపల వేయచ్చు. 2 రకాలు ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది, నష్టం ఉంటుంది. అంటే జాతీయ స్థాయిలో కూడా అలాగా అనైతికల్ పాలిటిక్స్ ఉంటాయా? అంటే అనెథికల్ ప్రాక్టీసెస్ అని చెప్పి మనం అంటాం, వాళ్ళు ఏమంటారు చట్టబద్ధంగా ఇదిగో అంటారు. చూసి చూడనట్టు వదలడం, వెంట పట్టడం. ఇప్పుడు మమతా బెనర్జీ వాళ్ళ మేనల్లుడు వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు ఏముంది, అది అనెథికల్ అంది. బట్ బీజేపీ ఏముంటది, చట్టబద్ధంగా అతను తప్పు చేశాడు కాబట్టి అంటది. ఇప్పటిదాకా జగన్ జోలికి రాలేదు, ఇప్పుడు కూడా ఏంటి డైరెక్ట్ గా వాళ్ళు రారు. తెలుగుదేశం ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఏదో పెడతానన్నారు మద్యం మీద, రేపు పొద్దున్న దాని మీద ఈడీ కేసు అంటారు, అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందు వాళ్ళని అరెస్ట్ చేశారు కదా, అట్లాంటివి జరుగుతాయి రేపు పొద్దున, దానికి భయపడాల్సి ఉంటుంది. అంటే దేశవ్యాప్తంగా కూడా కొంతవరకు నష్టం వాటిల్లదా అనెథికల్ పాలిటిక్స్ అని? ఇప్పటికే బీజేపీ మీద ఇప్పుడు ఒక ఆమ్ ఆద్మీ డెవలప్ అవుతున్న, ఐఎన్డీఏ కూటమి బలం పెరుగుతున్న, తెలంగాణలో బీఆర్ఎస్ని టార్గెట్ చేసి కవితని అరెస్ట్ చేసిన, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన, ఆ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది కదా. రేపొద్దున జగన్ విషయంలో కూడా అలా చూస్తే ఇప్పటికే కాస్తంత బలహీన పడుతుంది ఎన్డీఏ కూటమి అనుకుంటున్న టైంలో దెబ్బ అవుదా? అట్లా ఉంటుంది. ఇప్పుడు మమతా బెనర్జీ ఏరియాలో తగ్గింది కానీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు పెరిగినాయి.
ఉమ్, అదే సరే, అది పక్కన పెడదాం. బెంగాల్ వచ్చేటప్పటికి బెంగాల్. డిఫరెంట్, అదంతా రాక్షస రాజ్యం, అవును, అది అక్కడ సపరేట్. కొంచెం బీజేపీ ఎదగడం కొంచెం కష్టం ఇప్పుడు. బీహార్లో ఆ లెక్కనైతే కనుక వీళ్ళకే ఎక్కువ వచ్చినాయిగా, అంటే ఉమ్, ఒప్పుకున్నట్టేగా. ఉమ్, తెలంగాణలో కేసీఆర్కి శాంతం 0 వచ్చిందిగా, ఉమ్, ఒప్పుకున్నట్టేగా అక్కడ ప్రజలు. ఉమ్, కేజ్రీవాల్ని ఉమ్, అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఢిల్లీలో 7-7 బీజేపీ గెలిచింది. ఉమ్, మరి ఒప్పుకున్నట్టేగా జనం. ఉమ్, అలాగే అదే కవితకి వాళ్ళ పార్టీకి ఏమొచ్చినాయి, అక్కడ బీజేపీకి 8 వచ్చినాయి. ఉమ్, మరి అంటే అవినీతిని మనం పత్రికల్లో విమర్శిస్తున్నాం, ఇదంతా ఉంది కానీ ఉమ్, పబ్లిక్ అయితే గ్రౌండ్ లెవెల్ కరప్షన్కి సంబంధించినటువంటిది కఠిన చర్యల మీద సమర్థిస్తున్నారుగా ఉమ్, ఉమ్. బేసిక్గా. అంటే కొన్ని ప్రాంతీయ పార్టీలను సమాజ్ చేసి దాని మీద బీజేపీ పునాదులు కట్టే ఆలోచన ఏం చేస్తుంది వాడు అందులో. ఏ తప్పు చేయకపోతే ఎవడు సమాజ్ చేయడు కదా. అందులో వైసీపీ కూడా ఏమైనా లిస్ట్ ఉంది. నేను అనేది తప్పు చెయ్యనోడిని ఎవడు ఏం చేయలేడు, ఏం పీకలేడు. ఉమ్, తప్పు జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళని కేసు ఉమ్, పెట్టారు. ఉమ్, ఏంటది ఓపెన్గా కనబడినటువంటిది? ముఖ్యమంత్రి ఆయనే గనుల శాఖ మంత్రి, ఆయనే పర్యావరణ శాఖ మంత్రి, ఉమ్, ఆయన పేరుని ఆయనే గని ఫిక్స్ చేసుకున్నాడు. వాళ్ళ ఆవిడ పేరుని ఒకటి ఇచ్చేశాడు, ఉమ్, వాళ్ళ పిఏ పేరుని ఒకటి ఇచ్చేశాడు. ఉమ్, వాటన్నిటికీ పర్యావరణ క్లియరెన్స్ కూడా ఆయన ఇచ్చేసుకున్నాడు. ఉమ్, చట్టబద్ధంగా అయితే చేయొచ్చు, ఉమ్, కానీ ఎతికలా అనెతికలా ఉమ్, అరెస్ట్ చేశారు. ఇప్పుడు కొన్ని రోజుల నుండి బెయిల్ మీద వచ్చాడు బయటికి, ఉమ్, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి. ఉమ్, ఎతికలా అనాలా అనెతికలా అనాలా? అది ఉమ్, అట్లాంటి తప్పులు జరిగి ఉంటే జగన్ ఎట్ట వదిలిపెడతారు? అప్పుడు ఉమ్, ఎప్పటిదాకా చూసి చూడనట్టు ఉండొచ్చు. ఉమ్, ఇప్పుడు ఎందుకు అంటే ప్రభుత్వం కేంద్రంగా దర్యాప్తుకు ఆదేశించదు, ఉమ్, ఎవరన్నా కంప్లైంట్ చేయాలి. ఉమ్, ఇప్పుడు కేజ్రీవాల్ మీద వేరే వాళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి జరిగింది, ఉమ్, లేదా మమతా బెనర్జీ మేనల్లుడి మీద వేరే వాళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి జరిగింది. జగన్ మీద ఇప్పటిదాకా అట్లాంటి కంప్లైంట్ చేయలే ఎవరు. ఉమ్, ఇప్పుడు ప్రభుత్వం కంప్లైంట్ చేస్తుంది. ఉమ్. ప్రభుత్వం కంప్లైంట్ చేసినప్పుడు ఎందుకు రాదు ముందుకి? అదే కదా. కేంద్రం విడుదల చేసిన బడ్జెట్ విషయంలో ప్రస్తుతం ఇంకా కూడా లోక్సభలో గందరగోళం నడుస్తుంది. లోక్సభ, రాజ్యసభలో నిన్న విజయసాయి రెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్స్ కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విపక్షాలు ఏకదాటిగా వ్యతిరేకించడం. అందులో ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వరకు ప్రతిపక్ష పాత్ర వైసీపీ అక్కడ పోషిస్తుందా? నిజంగా ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో అన్యాయం జరిగిందనే ఫీలింగ్ ఉందా? ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్రాకి బోల్డ్ అంత వచ్చింది ఉమ్, అని చెప్పేవాళ్ళు. అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ పాయింట్ రేజ్ చేశారు. అదే నేను అనేది, ఇంతకుముందు వీళ్ళు చెప్పేవాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. ఉమ్, ఇప్పుడు అధికారంలో అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు మాకు ఆంధ్రాకి ఆ హోదా రాలేదు, ఇది అన్యాయం జరిగిందని చెప్పేవాళ్ళు. ఉమ్, అప్పుడు హోదా రాలేదని వైసీపీ కూడా చెప్పేది పార్లమెంట్లో. ఉమ్, అవును. ఇంకా ఉమ్, ఇంకా మాకు అవి కావాలి ఈ కావాలని అడిగేది, తిట్టేది కాదు. ఇప్పుడు తిడతది. ఉమ్, అవును. సింపుల్ లాజిక్ అది, ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి, అంతే భాగస్వామిగా ఉన్నారు కాబట్టి. అంతే. కానీ బడ్జెట్ విషయంలో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు జరిగినాయి అని అనుకోవచ్చా? ఇది ప్రాక్టికల్గా ఓ పెద్ద గేమ్ అండి. మీకు మోడీ ప్రభుత్వం వెర్రితనంగా ఏది చేయదు, ఉమ్, గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏది చేయదు, ఉమ్, స్ట్రాటజిక్గా వెళ్తుంది. ఉమ్, 2 పేర్లు బీహారు ఆంధ్రాది పెట్టారంటున్నారు. ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్షాలను అడగండి, ఇక్కడున్న వైసీపీని కానీ అక్కడ ఉన్న ఏది ఆర్జేడీని పూర్వోదయ పేరుతో అందులో పెట్టిన రాష్ట్రాల్లో మన ఉంటాయి. కానీ బీహార్కి ప్యాకేజీ ఇచ్చారని అవును. చెప్తున్నారు కదా. ఈ రెండిట్లో అక్కడున్న ప్రతిపక్షాలను అడగండి, ఉమ్, హోదా ఇస్తామని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇది పంపిస్తున్నారు వాళ్ళు. ఉమ్. బీహార్కి హోదా ఇస్తానని చెప్పింది ఇంతకుముందు బీజేపీ. ఎన్నికల్లో హామీ అది. అంటే వాళ్ళు మొన్న అడిగింది 37,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి ఇవ్వండి అని అడిగారు. వాళ్ళు అడగల, ఉమ్, వాళ్ళు అడిగింది బీహార్. హోదా అడిగారు. ఉమ్, హోదాకి బదులుగా ప్యాకేజీ అడిగారు చివరిలో. ఉమ్, ఉమ్, హోదా లాస్ట్ ఎలక్షన్స్లో ఆర్జేడీకి వ్యతిరేకంగా జేడీయూను బీజేపీ కలిసి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్ళినాయి. ఉమ్, ఆ వెళ్ళినప్పుడు వాళ్ళ ఉమ్మడి హామీ, బీజేపీ ఇచ్చిన హామీ అది. ఉమ్, ఉమ్. బీజేపీ ఇచ్చిన హామీ హోదా ఓకే. ఉమ్, అక్కడ ఉమ్, అక్కడ మిస్ అయినటువంటి సందర్భం ఉమ్, ప్రాక్టికల్గా. ఉమ్, కాబట్టి అక్కడ దానికి బదులుగా ప్యాకేజ్ ఇచ్చారు. ఉమ్, అక్కడ వాళ్ళు హోదా తేలేదని వాళ్ళు తిడతారు. ఉమ్. ఇక్కడ అంతే కదా, అవును. హోదాకి బదులుగా 15,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు ఉమ్, అమరావతి. ఉమ్, అదే ఇప్పుడు వైసీపీ అడుగుతుంది. ఉమ్, అవును. ఉమ్, కాబట్టి మిగతా రాష్ట్రాల వాళ్ళు అందరూ ఏమంటారు, ఆంధ్రాకి దోచిపెట్టారు, బీహార్కి దోచిపెట్టారు. అవును. వాస్తవంగా మనకు కావాల్సిన దాంట్లో 10వ వంతు వచ్చింది. ఉమ్, 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 10వ వంతు వచ్చింది. మనం ఏం కోరుకున్నాం, 1,50,000 కోట్లు కోరుకున్నాం అవును. అమరావతి. ఉమ్, 15,000 కోట్లు అంటే 10% కదా. అంతే కదా. ఉమ్, అక్కడ వాళ్ళు ఎంత కోరుకున్నారు, 1,00,000 కోట్లు కోరుకున్నారు. ఉమ్. మన బాబు గారు కూడా ఇల్లు అడిగారు అన్నారుగా 1,00,000 కోట్లు ఎంత. అదే చెప్పేది. ఉమ్, కాబట్టి ఇవన్నీ కూడా ఏదో అడగగానే 1,00,000 కోట్లు పూసేసేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. ఉమ్, నేను చాలాసార్లు చెప్పా, ఒక రాష్ట్రానికి ఇస్తే ఇది జాతీయ పార్టీలు అధికారంలో ఉండేటట్టు ఉంటాడు. ఒక రాష్ట్రానికి 1,00,000 కోట్లు పోసేసి ఉమ్, మిగతా రాష్ట్రాలు ఓడిపోవడానికి సిద్ధపడతారా అదే కదా. ప్రాక్టికల్గా? ఉమ్. కానీ అంటే సవతి ప్రేమ కనిపించిందా మిగిలిన రాష్ట్రాల మీద? ఒక ప్రత్యేకంగా చూసినాయా మన రాష్ట్రాన్ని కేంద్రం? సాధారణంగా బడ్జెట్ గురించి తెలివి తక్కువడు, బుర్ర తక్కువడు, ప్రతి ఒక్కడు బడ్జెట్ టైంలో ప్రతి ఒక్కడు ఆర్థిక నిపుణుడు అయిపోతాడు. అవును. క్రికెట్ టైంలో ప్రతి ఒక్కడు క్రీడా నిపుణుడు అయిపోతాడు. అవును.
ప్రాక్టికాలిటీ నీ ఇంట్లో నీకు 100 రూపాయలు చేతిలో ఉంటే ఆ 100 రూపాయలతో ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తాం. ఉమ్, కేంద్రమైన అంతే. ఉమ్, దాంట్లో ఎక్కడ ఏది ఎవడికి అవసరం అన్నటువంటి లెక్క ఇస్తుంది. ఉమ్, ఇందులో నా దృష్టిలో అయితే కనుక బడ్జెట్లో ఒక్క రకమైనటువంటిది మాత్రం మధ్యతరగతి ఎక్స్పెక్టేషన్కి తగ్గింది, అంతేగాని మధ్యతరగతికి ఊరటే. ఉమ్, గతంతో పోల్చుకుంటే 17,500 ఇప్పుడు ఒక 20 లక్షల రూపాయలు సంపాదించేటటువంటి వాడు 10 లక్షల రూపాయలు సంపాదించేవాడికి ఉమ్, గతంతో పోల్చుకుంటే 17,500 వడ్డీ తగ్గింది, ఉమ్, ఇదే పన్ను తగ్గింది. ఉమ్, అంతకుముందు ఎప్పుడైనా తగ్గిందే గత 50 ఏళ్లలో, గత 70 ఏళ్లలో? ఉమ్, మోడీ వచ్చాక ఇది రెండోసారి తగ్గింది. ఉమ్, క్రిందటిసారి 15,000 తగ్గించాడు, ఉమ్, ఈ దఫా 17,500 తగ్గించాడు. ఉమ్, ఓవరాల్గా లెక్కేసుకున్న 32,500 తగ్గినట్టు. ఉమ్, కానీ మనం ఏం చూస్తాం, 10 లక్షలకి మేము కట్టేటటువంటి 2.5 లక్షల పన్నులో ఉమ్, తొక్కని 30,000 ఎంత అంటాం. ఉమ్, ఈ 10 లక్షలోడికి 30,000 అనట్ల. ఉమ్, కానీ ఈ 10 లక్షలోడికి ₹1,00,000 తీసేస్తే ఉమ్, వాడికేం మిగులుద్ది అక్కడ? అదే కదా. ఉమ్, ఇంకోటి, నీకు జిఎస్టీ ప్రతిదానికి కట్టుతున్నారు. అవును. Yes, మరి పన్నులు కట్టకుండా ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వద్దు? నోట్లో ఏమైనా ముద్రిచ్చిస్తారా? ఉమ్, ప్రాక్టికల్గా. కాకపోతే భారం కాని పన్ను ఉండాలి. ఉమ్, ఇది ఎవడు గ్యారంటీ ఇస్తాడు నేను అడుగుతాను. ఉమ్, కాంగ్రెస్ ఇస్తుందా? మీకు అందరికీ పన్ను దేశంలో ఉన్న ఎవరికైనా సరే 20% మించనివ్వను అని చెప్పనండి, దేశంలో మిడిల్ క్లాస్ అంతా రేపు కాంగ్రెస్ కోటేస్తారు. ఉమ్, ఇప్పుడు 30% పెట్టింది కదా స్కేలు, అవును. 20% ఉంటుంది హైయెస్ట్. ఉమ్, ఓ స్ట్రక్చర్ పెట్టమనండి, ఉమ్, 10 లక్షల రూపాయల లోపు సంపాదించే వాళ్ళకి 10% పన్ను ఉంటుంది. ఉమ్, 7 లక్షల నుంచి 10 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి 10% ఉంటుంది. 7 లక్షల లోపు వాళ్ళకి అసలు 0 పన్ను. ఉమ్, 7 నుంచి 10 లక్షల వాళ్ళకి 10% పన్ను వేస్తాం. అదే 10 నుంచి అవును. 20 లక్షల రూపాయలు అదే 20 లక్షల రూపాయల దాకా సంపాదించేటటువంటి వాళ్ళకి 20% పన్ను వేస్తాం. సెస్సులు ఏమి వేయం వాళ్ళ మీద అని హామీ ఇవ్వమనండి, దేశంలో మిడిల్ క్లాస్ అంతా వెళ్ళి వాళ్ళకే ఓటేస్తారు. ఉమ్, పరిగెత్తుకెళ్ళి క్యూ లైన్లో నుంచి ఓటేస్తారు. అవును. అది ఎందుకు చెప్పదు? ఉమ్, రేపు పొద్దున ప్రభుత్వం ఎట్లా నడుపుతారు అదే కదా. ఉమ్, ప్రాక్టికల్గా? ఉమ్, రెండవది, ఇతరత్ర మౌలిక వస్తువులు ఎట్లా నడుపుతారు? ఉమ్, ఇప్పుడు ఏదైనా సరే మౌలిక వస్తువులు కల్పించాలి అంటే డబ్బులు కావాలి. ఉమ్, ఎక్కడి నుంచి వస్తాయి? ఉమ్, లేదు, కొత్త వాళ్ళని పన్నుల జాబితాలోకి తీసుకురావాలి. వాస్తవంగా చెప్పాలంటే అంతకుముందు మోడీ రాకముందు ఈ దేశంలో 95 లక్షల మంది మాత్రమే ఉమ్, అవును. పన్ను కట్టేవాళ్ళు ఉండేవాళ్ళు. అవును. ఉమ్, 95 లక్షల మంది మాత్రమే. ఉమ్, 1,30,00,000 మంది రిటర్న్స్ వేసేవాళ్ళు, 95 లక్షల పన్ను కట్టేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు దాదాపు 12 లక్షల మంది రిటర్న్స్ వేస్తున్నారు, పెరిగారు. అవును. భారీ. దాదాపు 6 లక్షల మంది దాకా పన్ను కడుతున్నారు. ఉమ్, ఇది అవును. 1,50,00,000 మంది దాకా ఉమ్, ఉమ్, పన్ను కడుతున్నారు. ఉమ్, కాబట్టి పన్ను కట్టే వాళ్ళ సంఖ్యను పెంచారు. దానివల్లనే కదా ఇంకా అంతకుముందు ఎంత ఉంది, ఏది కాంగ్రెస్ హయాంలో ఎంత పన్ను వసూళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఎంత పన్ను వసూళ్ళు ఉన్నాయి. ఉమ్, అంతకుముందు ఎంత బడ్జెట్ ఉంది, ఇప్పుడు ఎంత బడ్జెట్ ఉంది? అప్పుడు 12,000 కోట్ల బడ్జెట్, ఇప్పుడు 48 లక్షల కోట్లు. 45 లక్షల కోట్లు, అప్పుడు 12 లక్షల కోట్లు. ఎంత తేడా ఉంది బడ్జెట్? అదే కదా. అదంతా పన్నులు. ఇవాళ ఎందుకని మనం ఈశాన్య రాష్ట్రాలు కడుతున్నాం? లేకపోతే ఇన్ని రోడ్లు, ఇన్ని ఫ్లైఓవర్లు ఉమ్, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు గ్రామీణ సడక్ యోజన, గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు అన్నారు వాళ్ళు, ఉమ్. రైల్వేలు బాగు చేయాలా, రైల్వే స్టేషన్లు బాగు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆంధ్రప్రదేశ్ని ఇంకా కొత్త రాష్ట్రంగానే చూడడం, అంటే రాజధాని ఏర్పడలేదు కాబట్టి కూటమి కట్టడం వల్ల మనకు అదనపు ప్రయోజనం ఏమైనా దక్కింది. అందుకే చంద్రబాబు గారు వెళ్ళి ఇప్పుడు కృతజ్ఞతలు కూడా తెలపబోతున్నారు నిర్మలా సీతారామన్. ఖచ్చితంగా. అంటే అమరావతి ఇష్యూలో ఇవ్వడం, దాంట్లో పైకి అది అప్పులు అని చెప్పింది కానీ, అంటే సహాయం చేపిస్తా ఉంది కానీ, రిజర్వ్ బ్యాంక్, అందులో వరల్డ్ బ్యాంక్ ఎంత నుంచి. మాఫ్ చేయాలన్నటువంటిది కేంద్రం చూసుకుంటుంది. 30 ఏళ్ళ దాకా మనం కట్టక్కర్లా. ఓకే. ఒక్క వరల్డ్ బ్యాంక్ అనలా, ఉమ్, వివిధ సంస్థల ద్వారా, బ్యాంక్, అదే. ఉమ్, అది ఏడీబీ ద్వారా ఇప్పించవచ్చు, ఏదో ఒక దాంతో ఇప్పిస్తారు. ఉమ్, ఉమ్, కాకపోతే అసలు సమస్య ఒక పెద్ద లాజిక్ ఉంది. అది ఫ్యూచర్లో ఎప్పుడన్నా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తే అప్పుడు తిట్టేటప్పుడు చెప్తారు. అదేలే. ఉమ్, ప్రాక్టికల్గా ఏంటంటే ఒకేసారి అందరూ 15,000 కోట్లు తీసుకొచ్చి నీ అకౌంట్లో వేసేసి వాడుకో అని చెప్పరు. ఉమ్, ప్రతి దానికి ఈ పనికి ఇదని మొత్తం లెక్క చూపెట్టాలి, దానికి మళ్ళీ కేంద్రం అప్రూవ్ చేయాలి, అది వెళ్ళి ఆ అప్పుల సంస్థకి ఇవ్వాలి, వాడు ఒప్పుకోవాలి, మళ్ళీ వాడు ఏదో మార్పులు చెప్తాడు, ఉమ్, చాలా వస్తాయి ఇవన్నీ. ఉమ్, ఇదేంటంటే అమ్మ ఇది పెట్టినట్టు ఉంటుంది, ఉమ్, ఆకలి తీరదు, ఉమ్, ఉమ్. అదో లెక్క. అంటే కాపురం సజావుగా ఉంటే పర్లేదు కానీ రేపొద్దున ఏమన్నా 4 లాస్ట్ ఏళ్ల టైంలో తర్వాత తేడా అప్పుడు వస్తే ఇవి శాశ్వత ప్రయోజనాలు అవుతుందా, తాత్కాలికం అవుతాయి? అప్పుడు తిడతారు. అవునా? అప్పుడు మళ్ళీ బడ్జెట్లో మళ్ళీ తేడా చూపిస్తారేమో. రైట్, చూద్దాం. మొత్తానికి బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్కి అలాగే ఎంతవరకు కేటాయింపులో క్లారిటీ వచ్చేసినట్టనా, ఇటు రాజధాని నిర్మాణం విషయంలో, పోలవరం విషయంలో అయితే క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్రంలో కూడా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఇక్కడ జరుగుతున్న విధ్వంసకాండ గురించి జాతీయ స్థాయిలో చెప్పే ప్రయత్నంలో అయితే సక్సెస్ అయ్యారా, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, పరిణామం ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.